డిఎస్సికి 2,79,000 దరఖాస్తులు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 17 నుంచి 31 వరకు జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష మొత్తం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా టెట్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి డిఎస్సి ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. పలు సబ్జెక్టులు, ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల దరఖాస్తులు చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించాల్సి ఉంది. ఇక పూర్తి వివరాలు చూస్తే ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు వచ్చినాయి. హైదరాబాద్లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్ పరీక్షలు. మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపుగా ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నారు. ఈ డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ నేడో రేపో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించింది కూడా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తా. అప్పటి వరకు అయితే చూస్తూ ఉన్నాడు మన ఛానల్ని. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులు భర్తీ రిలీజ్ చేసి నోటిఫికేషన్ రద్దు చేసింది. ఫిబ్రవరి 29న 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ కొత్త ప్రభుత్వం. మార్చి 4 నుంచి ఈ నెల 20 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది. గురువారం రాత్రి వరకు 2,85,288 మంది ఫీజు చెల్లించగా 2,79,956 మంది, అంటే ఇక్కడ ఉన్న -6,000, దాదాపుగా 6,000 మంది ఫీజు కట్టారు కానీ అప్లై చేసుకోవాలి. ఇక అది ఏం ప్రాబ్లం ఉందో ఏందనేది అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి తెలిసి ఉంటుంది. టెట్ ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా 74,162 మంది తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకున్నారు. దరఖాస్తుదారులు ఇదివరకు డిఎస్సి 2023కి అప్లై చేసుకున్న 1.77 lakhs మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా 2017లో జరిగిన టీఆర్టీలో 8,792 పోస్టులు ఉండే 2,77,574 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 31 మంది పోటీ ఉండే. ఇది ఇప్పుడు 2017 టీఆర్టీలో. ఇప్పుడు 2023 డిఎస్సికి సంబంధించి 25 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. అంటే పోటీ తక్కువనే ఉంది. అప్పట్లో పోస్టులు ఎక్కువ ఉన్నా పోటీ ఎక్కువ ఉండే, పోస్టులు తక్కువ ఉన్నా పోటీ ఎక్కువ ఉండే. ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్నా గతం కంటే అప్లికేషన్లు పెద్దగా పెరగలేదు. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ నెలకొన్నది. ఒక్కో పోస్టుకు 56 మంది పోటీ పడుతున్నారు స్కూల్ అసిస్టెంట్కి. ఎస్జిటీలకు మాత్రం పోటీ తక్కువ ఉంది. ఒక్కో పోస్టుకు 12 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఒక్కో పండిట్ పోస్టుకు 25 మంది, ఒక్కో పీఈటీ పోస్టుకు 65 మంది. మొత్తంలో పీఈటీ పోస్టుల కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉన్నది. పట్టణంలోనే ఎక్కువ. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లో అత్యధికంగా హైదరాబాద్లో 27,027 మంది, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 2,265 మంది అప్లై చేసుకున్నారు. ఎక్కువ నల్గొండలో 15,610, నిజామాబాద్లో 13,166, ఖమ్మంలో 12,970, వికారాబాద్లో 12,856, సూర్యాపేటలో 11,907, జనగామలో 11,021, నార్కన్లో 10,651, సంగారెడ్డిలో 10,561 దరఖాస్తులు చేసుకున్నారు. తక్కువగా జయశంకర్ భూపాలపల్లిలో 2,828, ములుగులో 2,908. ఇటీవల నిర్వహించిన టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కేటగిరీలో 24,975 మంది పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో 23,919 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది డిఎస్సి అప్లికేషన్లకు సంబంధించిన వివరాలు. దీనికి సంబంధించి షెడ్యూల్ రావాల్సింది. ఈ వచ్చే నెల 17 నుంచి 31 తారీఖు వరకు జరగబోయే ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం షెడ్యూల్ రిలీజ్ కావాల్సిందే. ఆ షెడ్యూల్ వచ్చినప్పుడే మీకు ఖచ్చితంగా ఛానల్లో అప్డేట్ చేస్తా. అప్పటి వరకు అయితే స్టే ట్యూన్, సబ్స్క్రైబ్.